హలో అండి, అందరు బాగున్నారా అండి? ఇది మా ఇంట్లో కాసిన చెట్లది గోంగూర ఆర్గానిక్ అనమాట. మొన్న కోసాను కదా ఫ్రెండ్స్, ఈరోజు పచ్చడి చేస్తున్నాను. అంటే దీనిలో వేరేది కూడా కలుపుకోవచ్చు, కానీ మంది ఎలా ఉందా టేస్ట్ కొనుక్కున్నా దొరకదు కదా, మందు లేని ఆకుకూర. అందువల్ల నేను అంతవరకే కొంచెం పచ్చిమిర్చి ఒక 2 కాయలు వేసి చేస్తున్నాను అనమాట. ఓకేనా అండి? ఇది ఏం లేదండి, ఒక చిన్న గరిట అనమాట నూనె వేసి. పచ్చిమిర్చిని ఎప్పుడు డైరెక్ట్గా కాయలు వేయకండి, మంట పుడుతుంది పచ్చడి. ఇలాగా వేస్తే, ఇలా 2 సగాలుగా చేసి ఇలా వేస్తే ఈ ముసుగు తీకపోయినా పర్వాలేదు, పచ్చళ్ళకి బాగుంటుంది. ఇలా వేస్తేనండి చాలా చాలా చక్కగా లోపలికి ఈ పులుపు అనేది వెళ్ళి మనకి మంట రాదు అనమాట. తర్వాత కూడా గ్యాస్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓకేనా అండి? కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు పెట్టాను. ఓకేనా అండి? ఇప్పుడు మనం పచ్చడి చేద్దాము. దానిలోకి ఇదిగోండి ఆర్గానిక్ ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొంచెం పసుపు అన్నమాట. ఇది చాలండి. ఇంకా తాలింపు కూడా వేయనండి నేను, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఆయిల్లోనే కదా చక్కగా వేగినవి, అందువల్ల. ఓకేనా అండి? ఇప్పుడు మనం నూరుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి చక్కగా చిన్న రోలు సరిపోతుందండి దీనికి, ఎక్కువ కూడా అక్కర్లేదు, చిన్న సరిపోతుంది. మళ్ళీ పచ్చిమిర్చి చేస్తే నలగదు కదా, వెల్లుల్లి రెబ్బలు కూడా దీనిలో వేద్దాం ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం జీలకర్ర ఉంది కదండి, అది ఫస్ట్ వేసేద్దాము. అదిగోండి వెల్లుల్లిపాయ, జీలకర్ర చక్కగా నలిగిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం మిర్చి ఉన్నవన్నీ మొత్తం దీంట్లో వేసేసుకొని నూరుకుందామండి. ఎందుకంటే ఫస్ట్ ఆకుకూర వేస్తే మరి మిక్సీ పట్టినట్టు అయిపోతుంది. చిన్న రోట్లో ఇలా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోనండి చక్కగా కచ్చాబిచ్చాగా దంచేసాను. ఇప్పుడున్న ఈ సాల్ట్, పసుపు ఇవి కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి ఇలా చక్కగా దంచుదామండి. తర్వాత గోంగూర వేయాలి కదా, అది వేసాక ఎక్కువసేపు ఏమీ నూరక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అండి మిర్చి బాగా నలిగిపోయింది. ఒక చిన్న టిప్ చెప్తానండి. గోంగూర పచ్చడి అయినా ఏదైనా పచ్చడి చేసినప్పుడు మరీ ఎక్కువ హెవీ మంటగా లేకుండా కూడా ఒక చిన్న బెల్లం ముక్క, చిన్నదండి, కొంచెం ఇది కొంచెమే ఉంది కదా పచ్చడి, అందువల్ల ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఈ మిర్చిలోనే దంచేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. మంట ఉండదు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ కల్లా గ్యాస్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఓకేనా అండి? నూరుతానండి. ఇప్పుడు అది నలిగిపోయింది కదా అండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేపుకున్న ఈ గోంగూరని, చింతపండు మిగతా ఉన్నది దీనిలో వేసేసుకొని మొత్తం సెర్చ్ చేసేసుకొని ఒక్కసారి కొంచెం కచ్చాబిచ్చాగా దంచితే సరిపోతుందండి. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. అదిగోనండి పచ్చిమిర్చి గోంగూర పచ్చడి. దీనిలో పచ్చుల్లిపాయ కూడా కలుపుకోవచ్చు. నేను ఇలా కచ్చాబిచ్చాగానే దంచుతాను. రోట్లో చేసింది చాలా బాగుంటుంది. అంటే ఇంకా పెద్ద రోలు కూడా ఉంది, ఇది కొంచెమే ఉంది కదా ఫ్రెండ్స్, అందువల్ల నేను చిన్న దాంట్లో చూపించాను. ఇప్పుడు బౌల్లోకి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి చక్కగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. బాగుంది కదా ఫ్రెండ్స్? ఈజీ మెథడ్లో చెప్పానా ఫ్రెండ్స్? చిన్న బెల్లం ముక్క, ఇదే సీక్రెట్ అండి. చిన్నది ఇంత తీసుకున్నా సరిపోతుంది, మంట చచ్చిపోతుంది అనమాట. కానీ మంచి టేస్టీ కూడా ఉంటుంది. గోంగూర పచ్చడి మేడం మంట ఉంటేనే కదా అని మీకు డౌట్ రావచ్చు. కాదండి, మంచి టేస్టీగా. ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చి తినాలనుకున్న ఏమీ తినలేకపోతున్నారు, అందువల్ల ఈ చిట్కా అనమాట. ఓకేనా అండి? బాగుంది కదా. దానిలోకి నేను ఎక్కువగా వేడన్నం తిన్నాను. రాత్రి చద్దన్నం ఎక్కువ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇది కలుపుకొని తింటాను. నాకు ఇష్టం. చద్దన్నంలో గోంగూర పచ్చడి చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనం పూర్వకాలంలో ఇలాగే తిన్నాం కదా ఫ్రెండ్స్. ఓకేనా అండి? మన అమ్మమ్మలు, నాన్నమ్మలు మనకి చద్దన్నము ఇలాంటి రోటి పచ్చళ్ళు పెట్టేవాళ్ళు కదండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.